హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన సంధ్య గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ధ్యానం కుదరాలంటే, జ్ఞానం పొందాలంటే ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం.
ఓకే ఫ్రెండ్స్, ధ్యానంలో కూర్చున్న వాళ్ళు మీ రెండు చేతులు తీసి కళ్ళపై పెట్టుకోండి. 5 4 3 2 1 0. మెల్లగా చేతులు తీస్తూ కళ్ళు తెరవండి. కళ్ళు తెరుస్తూ చేతులను చూసుకోండి. ఇంతసేపు చేసిన ఈ చక్కని ధ్యానానికి ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే ఈ విశ్వానికి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు మాకు నిరంతరం జ్ఞానం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ విశ్వానికి ధ్యానాన్ని జ్ఞానాన్ని బోధించినటువంటి తటవర్తి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే ఈ జూమ్ నిర్వహిస్తున్నటువంటి ఫర్ యూ ఛానల్ సరితా మేడం గారికి కూడా నా కృతజ్ఞతలు. జూమ్లో ఉన్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలండి. నా పేరు సంధ్యా గుబ్బ, నేను హైదరాబాద్ నుంచి అండి. ధ్యానం కుదరాలంటే జ్ఞానం పొందాలంటే అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మనం ఏం చేస్తే ధ్యానం బాగా కుదురుతుంది, ఏం ఆచరించాలి అనేది, అలాగే జ్ఞానం ఎలా పొందాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ముందు మనం ధ్యానం కుదరాలంటే అనే దాని గురించి తెలుసుకుందాం. మనకు ధ్యానం బాగా కుదరాలంటే ఈ 5 చాలా అవసరం. ఏంటి అంటే నమ్మకము, ఓర్పు, సహనము, నిజాయితీ. ఈ 5 ఉంటేనే మనకు ధ్యానం బాగా కుదురుతుంది అన్నమాట. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం బాగా తెలుసుకుందాం. ఏంటి అంటే నమ్మకం. నమ్మకం ఏంటి అంటే మనం ఎన్నో జన్మల్లో పుణ్యం చెయ్యడం వల్ల, మన సత్కర్మల ఫలితం వల్ల మన జన్మలోకి మనకు ఒక సద్గురువు దొరుకుతాడు. పరమాత్మే ఆ సద్గురువుని ఇచ్చాడని తెలుసుకొని ఆ గురువు చెప్పింది నమ్మకంతో మనం విశ్వసించాలి, ఆచరించాలి. మన గురువు మనకు సత్యమే చెప్తారు. అసత్యం చెప్పడానికి వాళ్ళకు అవసరం లేదు కదా. సత్యంలోనే జీవింపచేస్తారు. ఇంకా మనని సత్యం వైపు నడిపిస్తూ ఉంటారు, పయనింప చేస్తూ ఉంటారు. చూడండి, బుద్ధుడు ఎన్నో రకాల ధ్యానాలు చేశాడు. చేసి చివరికి ఇదే గొప్పదని, ఏది ఆనాపన సతి ధ్యానమే గొప్పదని తెలుసుకొని ఈ సృష్టికి అదే బోధించడం జరిగింది. ఇక మన పత్రిగారు కూడా మనకు పరమాత్మ ఇచ్చిన దైవం అతను కాబట్టి ఆయన కూడా మనకు ఇదే సాధన చెప్పడం జరిగింది. ఇదే సరి అయిన సాధన అని చెప్పడం జరిగింది. మనం శ్వాస మీద ధ్యాసనే సరి అయిన ధ్యానం అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఈ ధ్యానం అనేది మనసును శూన్యం చేస్తుంది కాబట్టి శ్వాస మీద ధ్యానం చెయ్యాలి అన్నమాట. మనసు శూన్యం మనకు కావాలి అంటే మాత్రం శ్వాస మీద ధ్యాస ద్వారానే సాధ్యమవుతుంది. అదే మన గురువు గారు మనకు బోధించడం జరిగింది. అందుకే మనం గురువు మీద నమ్మకం ఉంచుకొని అది ఆచరించాలి. దీనికి మీకు ఒక చిన్న ఉపమానం చెప్తానండి. ఏంటి అంటే సముద్రం దాటేటప్పుడు హనుమంతుడు తన శక్తిని గుర్తు చేసుకున్నాడు. అంటే తన శరీర బలం కాదు, రాముడిపై నమ్మకంతో అతడు రామకార్యాన్ని అసాధ్యాన్ని సాధ్యంగా చేసుకున్నాడు, నమ్మకం ఉంచుకున్నాడు రామనామంపై. అందువల్ల ఆయన అంత అసాధ్యాన్నైనా సాధ్యం చేసుకున్నాడు. ఇంకొకటి ఏంటి అంటే నమ్మకం అనేది, చూడండి, గాలి కనిపిస్తుందా మనకు? కనిపించదు. కానీ పక్షి ఎగరాలంటే ఏం అవసరము? గాలియే అవసరము. అదే నమ్మకంతో ఎగురుతూ ఉంటుందన్నమాట. మనం ధ్యానం చేసేటప్పుడు మనకు ఫలితాలు కనిపించకపోయినా
కొందరు అంటుంటారు, మాకు ధ్యానం చేస్తూనే ఎలాంటి ఫలితాలు లేవు, ఏం తెలవట్లేదు అని అంటుంటారు. కానీ దైవంపై విశ్వాసంతో, నమ్మకంతో మనసును అటువైపు మళ్ళించుకోవాలి. అప్పుడు మనని అదే తీసుకువెళుతుంది. దీనికి మీకు ఒక చిన్న కథ, అంటే అర్థం కావడానికి చెప్తున్నాను, నమ్మకం అనేది ఎలా ఉండాలి అనేది. ఒక గ్రామంలో, అంటే పూర్వపు రోజుల్లో ఒక గ్రామంలో ఒక వైద్యుడు ఉండేవాడనమాట. అతడు ఏంటి అంటే ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు ఆ వైద్యశాల, చిన్న వైద్యశాల, పల్లెటూరులో ఎట్లుంటుంది, తెరుచుకొని ఉండేవాడు. రాత్రి 8 తర్వాత క్లోజ్ చేశాడంటే మళ్ళా ఆ వైద్యశాలను తెరిచేవాడు కాదనమాట. అయితే ఒకరోజు ఇతను వైద్యశాల బంద్ చేసి వెళుతూ ఉన్నప్పుడు ఒకడు వస్తాడు. నాకు బాగా కడుపు నొస్తుంది, నాకు ఏదన్నా మందు ఇవ్వు అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆ వైద్యుడు అంటాడు, ఇప్పుడు వైద్యశాల మూసివేశాను కాబట్టి రేపు ఉదయం రా, నేను నీకు తగిన మందులు ఇస్తాను అంటాడు. కానీ ఆ అతను వినడనమాట. వినకుండా ఆ వైద్యుడితో పాటు కొంత దూరం ప్రయాణిస్తాడు. నాకు ఎలాగైనా సరే మీరు మందు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టడంతో ఆ వైద్యుడు ఏం చేస్తాడంటే తన జోబులోంచి ఒకటి తీసి ఇస్తూ, ఇది నువ్వు నోట్లో పెట్టుకొని పడుకో, కానీ మింగవద్దు, కొరకవద్దు, అలాగే అంటే దవడకు పెట్టుకొని పడుకో అని చెప్పడం జరుగుతుంది. అతను అలాగే పెట్టుకుంటాడు. తెల్లాటాలకు ఆ నొప్పి తగ్గుతుంది. ఇంతకు ఆ వైద్యుడు ఇచ్చింది ఏమిటి అంటే షర్టు బటన్ అండి. షర్ట్లకి గుండీలు కుడతారు కదా, అది ఇచ్చాడనమాట. అది అతనికి తెలియదు, ఆ రోగం వచ్చిన అతనికి తెలియదు. ఏదో వైద్యుడు ఇచ్చాడు మందే అనుకొని అలాగే పెట్టుకొని పడుకుంటాడనమాట. అంటే ఇక్కడ నమ్మకం ఎంత ఉంది అనేది మనం, అంటే నమ్మకం పైనే ఆధారపడి ఉంది. అది ఏదైనా కానివ్వండి, దానివల్ల అతనికి ఎలాంటిది జరగలేదు, మెడిసిన్ అయితే కాదు, ఒక బటన్. కానీ నమ్మకం అనేది అలా ఉంటుంది. మనం కూడా మన గురువుపై అంత నమ్మకం ఉంచుకున్నప్పుడే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాం. ఇక ఓర్పు గురించి తెలుసుకుందాం. రెండవది ఓర్పు అని చెప్పాను కదా, ఓర్పు. ఓర్పు అంటే శరీరానికి బాధ కలిగినా ఓర్చుకోవడం. ఎంత బాధ కలిగినా కూడా ఓర్చుకోవాలి. ఓర్పుకు ఉదాహరణగా ఎవరిని చెప్తారు అంటే మనం అందరికీ తెలిసిందే, భూమాతను చెప్తారు. భూమాత ఓర్చుకున్నంతగా ఈ సృష్టిలో ఓర్చుకున్నది ఎవ్వరూ లేదు. ఎంతో ఓర్చుకుందనమాట. సాధనకు సహనం ఎంత అవసరమో ఓర్పు కూడా అంతే అవసరం. మనం సాధన కోసం ఎంత సహనం భరిస్తామో ఓర్చుకోవడం కూడా అంతే అవసరం అన్నమాట. అప్పుడే మనం నేర్చుకోగలుగుతాం. మనం భూమాత తర్వాత ఇంకా ఎవరినైనా ఉదాహరణగా తీసుకోవాలి అనుకుంటే అది ద్రౌపది మాతను తీసుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో అవమానాలను భరించింది, సహించింది, ఓర్చుకున్నది. దీనికి మీకు ఇక్కడ ఒక చిన్న ఉపమానం చెప్తే ఏంటి అంటే, ఒక శిల శిల్పంగా మారాలి అంటే ఎంతో ఓర్చుకోవాలి. ఆ శిల్పి ఉలిని తీసుకొని ఎన్నో విధాలుగా, అంటే అవసరం లేని ప్లేస్లో గట్టి దెబ్బలు వేస్తూ ఉంటాడు. అవసరం అంటే కన్నులు, ముక్కు, చెవులు అవి చెక్కేటప్పుడు శుతిమెత్తగా కొడుతూ ఉంటాడు. గట్టి దెబ్బలు తింటుంది, శుతిమెత్త దెబ్బలు తింటుంది. అది అలా దెబ్బలు తిన్నప్పుడే, అలా ఓర్చుకున్నప్పుడే ఒక శిల్పంగా, అంటే ఒక దైవంగా మారుతుంది. ఇప్పుడు మనం గుళ్ళల్లో విగ్రహాలను చూస్తుంటాం కదా, మామూలు శిలని అది మొదట, కానీ తర్వాత ఒక శిల్పంగా మారిన తర్వాత పూజలు అందుకుంటుంది. అంటే మనం ఎంత ఓర్చుకుంటామో అంత ఎదుగుతాము. చూడండి, బంగారాన్ని కనుక మనం చూస్తే బంగారం ఎంత ఓర్చుకుంటే కానీ ఒక అందమైన నగ తయారు కాదు. మంటల్లో ఎంత కాలితే కానీ అది ఒక అందమైన నగ అనేది ఏర్పడమాట. ఇప్పుడు మనకు ధ్యానంలో కూడా మన మనస్సు ఎంతో అల్లరి చేస్తూ ఉంటుంది. కానీ ఆ అల్లరిని
ఓర్చుకోవాలి. ఓర్చుకోకుండా అబ్బాయి మన వల్ల కాదు అని అనుకున్నామనుకో మనం మధ్యలోనే ఆగిపోతాం. ఇక సాధన చేసేవారు మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కర్మ సిద్ధాంతం. ఇది తెలుసుకున్నప్పుడే మనం ఓర్చుకోవడం తెలుస్తుంది. ఏంటి కర్మ సిద్ధాంతం అంటే నీవు ఏదైతే విత్తుతావో దాని అదే పొందుతావు. మామిడి టెంకలు విత్తితే మామిడి పండ్లు పొందుతావు. అలా ఏది విత్తుతే అంటే నీవు ఈ జన్మలో కానీ గత జన్మల్లో కానీ ఏదే జన్మల్లో ఏమేం చేశావో అవే ఈ జన్మలో పొందుతావు. అందుకే ఈ కర్మ సిద్ధాంతం అనేది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మనం సహనంతో ఈ ధ్యానాన్ని చెయ్యగలుగుతాం అన్నమాట. ఇక మన శరీరము ఈ ధ్యానం చేసేటప్పుడు మన శరీరం అనేది అస్సలు సహకరించదండి. ఎందుకు అంటే అక్కడ ఇక్కడ నొప్పులు వస్తుంటాయి. కానీ అప్పుడు ఏమనుకోవాలి మనము ధ్యానంలో కూర్చుని ముందు, నేను భగవంతుణ్ణి తెలుసుకునే మార్గంలో ఉన్నాను కాబట్టి ఓర్చుకొని కూర్చోవాలి. ధ్యానానికి కూర్చున్నప్పుడు మొదట్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ ఓర్చుకొని కూర్చోవాలి. అలా మనం ప్రతిరోజు సాధన చెయ్యగా మనకేమవుతుంది, ఈ మన శరీరానికి అలా అలవాటవుతుంది. అలా అలవాటైనప్పుడు ఒకే సిట్టింగులో మనం ఒక 3 గంటలు కూర్చోగలగాలి. అలా కూర్చుంటేనే మనం సక్సెస్ సాధించినట్టు. ఇందుకోసమే మన తటవర్తి వీరరాఘవరావు గారు భీమవరంలో ప్రతి నెల 3 రోజుల క్లాసులు నిర్వహిస్తాడనమాట. ఎందుకు అంటే అక్కడ రోజుకు 10 గంటల ధ్యానం జరుగుతుందండి. అక్కడ ఆ గురు సమక్షంలో ధ్యానం చేయడం వల్ల మనకు ఎన్నో సత్ఫలితాలు లభిస్తాయి అన్నమాట. అందుకే మనం అక్కడికి వెళితే మన సాధనకు కుదురుతుంది, ఎంతో జ్ఞానం కూడా పొందుతామన్నమాట. ఈ ఓర్పు గురించి మలయాళ స్వాముల వారు ఒక కథ చెప్పడం జరిగింది. అదేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటి అంటే ఒక చిన్న ఇనుప కడ్డీని కనుక మనం తీసుకుంటే దాని విలువ ఒక 5 రూపాయలు అనుకోండి. దానిని ఒక గుర్రపు నాడగా మార్చామనుకోండి, దాని విలువ పెరుగుతుంది, ఒక 10-15 రూపాయలు అవుతుంది. దానినే ఒక వాచ్కు స్ప్రింగుగాను ఇంకా ఏదన్నా మారిస్తే దాని విలువ ఇంకా పెరుగుతుంది. అలాగే ఒక కారుకు సంబంధించింది ఏదైనా ఒక పరికరంగా మారిస్తే దాని విలువ ఇంకా పెరుగుతుంది. అలాగే ఇంకా ఫ్లైట్కు సంబంధించినవి అదిగాన చేస్తే దాని విలువ ఇంకా ఎంతో పెరుగుతుంది. అలా ఓర్చుకునే కొద్దీ మన విలువ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మనం ఎంత ఓర్చుకుంటామో అంత విలువ మనకు పెరుగుతుంది. మనం ఓర్చుకునే కొద్దీ అంటే సాధనలో ఎంత ఓర్చుకుంటామో అప్పుడు ఈ ధ్యానంలో ముందుకు వెళ్ళగలుగుతాము. ఇక 3వది సహనం గురించి తెలుసుకుందాం. సహనం అంటే మనసును బాధ పెట్టినా సహించడం అండి. మనసు ఎంత బాధపడినా సహించాలి అన్నమాట. మనకు పత్రిగారు జ్ఞాన నవరత్నాలు అని 9 రత్నాల లాంటి వాక్యాలు చెప్పారు. 9 నవరత్నాలు చెప్పారు. అందులో ఏంటి 6వది సహనమే ప్రగతి. సహనం ఉన్నవాడే ప్రగతిని సాధిస్తాడనమాట. ఇంకా షిరిడి బాబా వారు కూడా చెప్పారు, షిరిడి సాయి బాబా వాళ్ళు ఏంటి అంటే శ్రద్ధ సబూరి అని. సబూరి అంటే సహనము అని అర్థము. మరి ఈ సహనం అనేది సాధకుడికి తప్పనిసరిగా ఉండాలి. ఈ సహనం ఉన్నప్పుడే సాధకుడు ఏదైనా సాధించగలుగుతాడనమాట. మరి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనస్సులో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు ఎన్ని ఆలోచనలు వచ్చినా మనం ఆలోచనల నుంచి శ్వాస మీదికి ధ్యాస వచ్చినప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది. మనం ఎన్ని ఆలోచనలు వస్తున్నా కూడా వాటి నుంచి మన ధ్యాసను శ్వాస మీదికి పెట్టాలి. అప్పుడే మనకు ధ్యానం కుదురుతుంది. ధ్యానం చేయడానికి మనకు ఎంతో
ఉత్సాహం ఉండాలి. అప్పుడే ఎంత కష్టమైనా కూడా మనం దాన్ని చెయ్యగలుగుతాం. ఉత్సాహం లేకపోతే ఏ పనైనా, ఎంత తేలికైన పనైనా సరే మనం చెయ్యలేము. చూడండి, ప్రాపంచిక కోరికలు తీర్చుకోవడానికి ఎంతో ఉత్సాహం ఉంటుంది. చూడండి, ప్రాపంచికంగా కోరికలంటే మనం ఏదైనా తినాలని పిచ్చిందనుకోండి, దానికోసం అప్పుడే సరుకులన్నీ తెస్తాము, చకచకా వండేస్తాము, తింటాము. అలాగే ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటే దాన్ని కూడా సాధించుకుంటాము. అంటే ఒకవేళ మన దగ్గర ఆ సమయానికి డబ్బు లేకున్నా పక్క వాళ్ళని అడిగో, లేదా మనమే రూపాయి రూపాయి పోగు చేసో తీర్చుకోవడానికి ఉత్సాహంగా ఉంటాం. అదే ఉత్సాహము నీవు ప్రాపంచిక విషయంలో ఎంత ఉత్సాహంగా ఉంటావో, అదే ఉత్సాహము ఆధ్యాత్మిక విషయానికి వస్తే, అంటే ఆ పరమాత్మను తెలుసుకోవాలి అనే ఉత్సాహం కనుక నీకు ఉంటే నీవు సాధించగలుగుతావు అన్నమాట. ఎంతైనా ఈ ధ్యాన మార్గంలో సాధించగలుగుతాం ఉత్సాహం ఉన్నప్పుడే. పత్రిసార్ చెప్పేవారు ఏంటి అంటే, ప్రహ్లాదుడికి ఆయన తండ్రి ఎంతో బాధలకు గురి చేశాడు. తెలుసు కదా, ప్రహ్లాదుని తన నామం పలకమని, తన నామమే జపించమని, తనకే పూజలు చెయ్యమని కొడుకుని ఎన్నో విధాల కష్టాలు పెడతాడంటే, పాములతో కరిపిస్తాడు, సముద్రంలో పడవేస్తాడు, కొండల్లోంచి ఎత్తేస్తాడు, లోయల్లో పడేస్తాడు. ఇలా ఎన్నో కష్టాలు పెడతాడు. ఎన్ని కష్టాలు పెట్టినా ఆయన ఆ హరినామం వదలలేదు. అన్నీ భరించాడు, అన్నీ సహించాడు. అన్నీ సహించడం వల్లే ఆయన ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందడం జరిగింది అన్నమాట. ఆత్మజ్ఞానం కోసం అన్వేషించేవారు శరీరానికి, మనసుకు ప్రాముఖ్యతనివ్వరు. ఎవరైతే ఈ ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం కావాలనుకున్నారో వాళ్ళు ఈ శరీరానికి ప్రాముఖ్యతనివ్వరు. ఏది వచ్చినా సరే, మనకు రమణ మహర్షిని తెలుసుకోవచ్చు. శరీరానికి ఏది వచ్చినా అతను పట్టించుకోలేదు. నాకు కావలసింది దైవమే అన్న విధిగా ఉన్నాడనమాట. ఎంతటి బాధనైనా సహిస్తారు, భరిస్తారు. అందుకే పత్రిగారు మనకేం చెప్పారు? సహనమే ప్రగతి అని చెప్పారు. దీని గురించి మనం కొంచెం ఉపమానం తెలుసుకుందాం. చూడండి, సహనం అనేది ఎట్లా ఉంటుందంటే, రాముడు సముద్రాన్ని దాటాలనుకున్నప్పుడు 3 రోజులు ఆ సముద్ర దేవుడికి పూజ అంటే ప్రార్థించడం జరిగింది. సముద్రం వెంటనే మార్గం ఇచ్చిందా అంటే ఇవ్వలేదు. తన ధర్మాన్ని విడవకుండా విడిచిపెట్టలేదు అతను. ఏంటి, ఎంతో ఓర్చుకొని సముద్రం దారి ఇచ్చే వరకు సహనంతో ఉన్నాడనమాట. సహనం, మనకి శక్తి ఉందని తొందరపడకూడదు, సహనంతో ఎదురు చూడాలి. అలాగే ధ్యానంలో కూడా మనకు ఆలోచనలు అలలుగా వస్తుంటాయి. సముద్రంలో అలలు ఎలా వస్తాయో అలా అలలు వస్తూ ఉంటాయన్నమాట. సహనం ఉన్న మనసు సముద్రంలా వాటిని అంగీకరిస్తుంది. ఎవరైతే సహనంతో ఉంటారో వాళ్ళ మనసు వాటిని అంగీకరిస్తుంది. ఇక్కడ మీకు వెదురు చెట్టు గురించి ఒక ఉదాహరణ చెప్తానండి. వెదురు చెట్టు గాలి వచ్చినప్పుడు వంగుతుంది, అంటే విపరీతమైన గాలులు వచ్చినప్పుడు అది వంగుతుందట గాని విరగదట. అలా అని తర్వాత గర్వంగా కూడా నిలబడదట, వంగి తట్టుకుంటుందట. సహనం అంటే మనం నిలకడగా నిలబడగలగాలి అన్నమాట. అదే మనం మహాభారతంలో కనుక చూస్తే, పాండవులు కాళ్ళం ముందు తలవంచారు, కానీ ధర్మాన్ని మాత్రం వదల్లేదు, ధర్మంగా నిలబడ్డారు. మనం కూడా ఈ ధ్యానంలో మన అంగీకారాన్ని వంగదీసుకోవాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఇక శివుడిని గనక చూస్తే, పాలసముద్రంలో చిలికేటప్పుడు ఆలాహలం విషం బయటికి వచ్చింది. అప్పుడు ఆ విషాన్ని తాగి ఈ లోకాన్ని కాపాడడం జరిగింది. అంటే ఆ విషాన్ని తను బయటికి ఉమ్మివేయకుండా, అలాగే లోపలికి కడుపులోకి తీసుకోకుండా గొంతులో ఉంచుకొని నీలకంఠుడయ్యాడు. అంటే ఆ విషాన్ని గొంతులో ఉంచుకోవడం అంటే ఎంత సహనం ఉండాలి, అలా సహించడం జరిగింది అన్నమాట. ఎంత శాంతంగా ఉంటే, ఎంత సహనంగా ఉంటే అంత ఎదగగలము అనేది.
ఇక నాలుగవది నిజాయితీ. మనం నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉండడము అంటే సత్యంలో జీవించడం. మనం ఎంత సత్యంలో జీవిస్తే అంత ముందుకు ఎలుగుతాం. నిజాయితీ గనక మనకు లోపిస్తే ఎన్నో పాపకర్మలు చేస్తాం. ఆ కర్మలు ఉన్నంత వరకు కూడా మనము ఆత్మను తెలుసుకోము. ఎప్పుడైతే పాపకర్మలు చేస్తూ ఉంటామో అప్పుడు ఏంటి? పునరపి జననం పునరపి మరణం కలుగుతూ ఉంటుందంటే నువ్వు పాపాల సంఖ్య పెరిగే కొద్దీ నీ జన్మలు పెరుగుతూ ఉంటాయి. అప్పటి వరకు నీవు ఎప్పుడైతే పాపకర్మలు మానుతావో అప్పుడే ఆత్మను తెలుసుకునే వీలు ఉంటుంది అన్నమాట. ఇంకా కొందరు చూడండి, అబద్ధం ఆడకూడదు అని అనుకుంటారు. వాళ్ళకు తెలుసు, కానీ ఏవో కారణాలు చెప్తూ అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. ఇది ఒక్కసారికే కదా, అబద్ధం ఆడితే ఏమవుతుంది అని ఆడేస్తూ ఉంటారు. కానీ అలా అబద్ధాలు ఆడకూడదు. దీనికి మీకు ఒక చిన్న కథ చెప్తాను. నేను ఈ కథలు ఉపమానాలు ఎందుకు చెప్తున్నాను అంటే సబ్జెక్ట్ అనేది అంటే బాగా అర్థం కావడానికి. మనకి ఈ ఉపమానాలు ఈ కథలు వినడం వల్ల సబ్జెక్ట్ కంటే ఈ కథలు రూపంలో మనకి ఇంకా ఎక్కువ లోతుల్లోకి వెళ్ళగలుగుతాము అని నేను కథలు యాడ్ చేయడం జరిగింది మేడం. అయితే ఒక కట్టెలు కొట్టుకొని వాటినే అమ్ముకొని జీవనాధారం అన్నమాట అతనిది, బ్రతికేవాడు. ఒకరోజు ఆ నది ఒడ్డున ఉన్న చెట్టును కొట్టడానికి వెళ్తాడనమాట ఆ కట్టెలు కొట్టే అతను. వెళ్ళినప్పుడు అది ఏమవుతుంది, కట్టె కొడుతూ ఉంటే కట్టెలు అతని చేతిలోని గొడ్డలి జారి ఆ నదిలో పడుతుంది. పడ్డప్పుడు ఇంకా ఏం చేస్తాడు, ఆ నదిని ఒడ్డున కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అయితే ఆ నది ఆ మాత ప్రత్యక్షమై ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అని అడుగుతుంది అతన్ని. అంటే నా గొడ్డలి ఇలా పడిపోయిందమ్మా అని అంటే, అలాగా అయితే అని ఆమె ఏం చేస్తుంది, మొదట ఒక బంగారు గొడ్డల్ని తీసి చూపిస్తుంది. ఇదే నా నీ గొడ్డలి? కాదు అంటాడు. తర్వాత వెండి గొడ్డలి తెచ్చి చూపిస్తుంది. కాదు అంటాడు. తర్వాత ఇనప గొడ్డలి. అమ్మ ఇదే నా గొడ్డలి అని చెప్పి అంటే, సరే నాయన నీ భక్తికి మెచ్చాను అని చెప్పి ఆ 3 గొడ్డళ్ళు ఇస్తుంది. ఇదంతా కూడా ఒకతను చూడడం జరుగుతుంది. జరిగి ఓహో వాడికి ఇలా వచ్చింది కదా, నేను కూడా తీసుకుంటే నేను కూడా ఇలాగే చేస్తే నాకు కూడా వస్తాయి కదా అనే అత్యాశతో అతను కూడా మరోజు పొద్దున వెళ్ళి అదే చెట్టును కొట్టడానికి వెళ్తాడు. కావాలని అతను చేతి నుంచి జారి విడచడం జరుగుతుంది. అతను ఎలా చేశాడో మొదటివాడు, ఇతను కూడా అలాగే చేస్తాడనమాట. అప్పుడు ఆ మాత ప్రత్యక్షమే సేమ్ బంగారు గొడ్డల్ని చూపిస్తుంది. చూపించిన ఆ తక్షణమే ఇదే నా గొడ్డలి అని అతను ఆ బంగారు గొడ్డల్ని అడుగుతాడనమాట. అలా తెలుసు కదా మాతకి, అతను పాడేసుకున్నది ఇనుప గొడ్డలి. కానీ ఆశకు అబద్ధం ఆడుతున్నాడు. ముందు ఎలా చూశాడో అలాగే ఇవి కావాలనుకున్నాడు. అందుకని ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడకూడదు అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి. తప్పుడు పనులు చేయవద్దు, కానీ ఎవరికి తెలుస్తుందిలే అని కూడా చేస్తుంటారు. ఎంతో మందిని మనం ఇప్పుడు ఈ ప్రాపంచిక జీవితంలో ఎంతో మందిని చూస్తుంటాం. ఎన్నో తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. ఎవరు చూస్తారులే, ఏమంటారులే అని. పక్క వారికి తెలియకపోయినా ఆ పరమాత్మునికి తెలుస్తుంది. మనం చేసేది మన పక్కవారికి తెలియకపోవచ్చు, కానీ ఆ పరమాత్మకు తెలుస్తుంది. ఇక్కడ కూడా మీకు చిన్న కథ చెప్తానండి. ఏంటి అంటే, ఒక గురువు తన దగ్గర ఉన్న శిష్యులకి అందరికీ ఒక్కొక్క అరటిపండు ఇస్తాడండి. ఇచ్చి మీరు ఈ పండును ఎవ్వరూ తినకుండా ఎవరు చూడకుండా తినండి అని చెప్పి పంపిస్తాడు. ఆ 4 శిష్యులు ఏంటి, ఒకడు రూమ్ మూసుకొని తింటాడు, ఎవరు చూస్తలేరు కదా అని. ఒకడు ఒక గుహలోకి వెళ్ళి తిని తిని వస్తాడు. ఇంకొకడు నీటిలోకి వెళ్ళి తిని వస్తాడు. ఒక్కడు మాత్రం అలాగే తీసుకొని వస్తాడు. ఏంటి, ఎందుకు నాన్న? అక్కడికి వచ్చినాక చెప్తారు, ఇలా ఇలా తిన్నాము. వాడొక్కడు తినకపోతే గురువుగారు అడుగుతాడనమాట, ఎందుకు నాన్న నువ్వు తినలేదు అంటే, ఎవ్వరూ చూస్తలేరు అని మనం అనుకుంటున్నాం, కానీ మనలో ఉన్న పరమాత్మ చూస్తున్నట్టే కదా, చూస్తున్నాడు కదా, అందుకే నేను తినలేదు గురువుగారు అని చెప్తాడనమాట. అందుకే మనం చేసే పనులన్నీ కూడా మనలో ఉన్న పరమాత్మ
అన్ని లెక్కలు వేస్తూ ఉంటాడు. పక్క వాళ్ళు ఎవరు వేయకున్నా సరే కానీ మన పరమాత్మ మాత్రం వేస్తూ ఉంటాడు. అందుకే మనము పాపకర్మలు చెయ్యకూడదు. ధ్యానం అది తప్పుడు పనులు చేయకూడదు. ఇవి చేయకూడదు అంటే ఏంటి? ధ్యానమే మనకు మార్గం, అంతకు మించి వేరేది ఏమీ లేదన్నమాట. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు మనం సరి అయిన మార్గంలో ఉండగలుగుతామన్నమాట. నిజాయితీగా జీవించగలుగుతాము. దీనికి చిన్న ఉపమానం చెప్తానండి. చూడండి, యుధిష్ఠరుడు ఉంటాడు, అంటే ధర్మరాజు. తన నిజాయితీ వల్ల ఎన్నో కష్టాలు భరించవలసి వచ్చింది. కానీ ఆయన ఒక్క క్షణం కూడా ధర్మాన్ని వదల్లేదు. నిజాయితీ అనేది ఎట్లుంటుంది అంటే అద్దంలా ఉంటుంది. అంటే మనం ఎలా ఉంటామో యథాతథంగా మనని చూపిస్తుంది. అందుకే మనం నిజాయితీగా ఉండాలి. మనం ధ్యానంలో కనుక నిజాయితీగా లేకపోతే అది నటనగా మారుతుంది. అంతే కదా. మనం అద్దం ఎలా యథాతథంగా చూపిస్తుందో మనం కూడా అదే విధంగా ఉండాలి అన్నమాట. ఇక నిరీక్షణ. నిరీక్షణ అనేది ఏంటి అంటే మనం ధ్యానం చేస్తున్నాం. మనకి ఇప్పుడు ధ్యానం గురించి తెలిసింది. ధ్యానం చేస్తున్నప్పుడు కొందరు మోక్షం కొరకు చేస్తారు, కొందరు పరమాత్మ దర్శనం అంటూ చేస్తారు, కొందరు కోరికల కోసం చేస్తూ ఉంటారు. కానీ వాటి కోసం ఎదురు చూడకూడదు. అలా ఎదురు చూసాము అంటే ఏవి రావు. మనకు ఎప్పుడు రావాలో, ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే వస్తాయి. అవే వస్తాయి అని అనుకోవాలి. మనకు గురువుగారు చెప్పారు, వస్తే రాని, పోతే పోని, ఉంటే ఉండని. ఆ విధంగా ఉండాలి మనం. మనం ఇంకా రావట్లేదు అని ఎప్పుడూ కూడా తొందర పడకూడదు. మనకు ఆత్మదర్శనం కలగలేదు అంటే నీ కర్మలు ఇంకా తొలగలేదు అని అర్థం. మనం చేసుకోవాలి అన్నమాట. ఇంకా అలా కాకుండా ఏంటి అంటే మనం మనసు శుద్ధి కాకున్నా కూడా మనకు ఎలాంటివి కలగవన్నమాట. అందుకని మనం ధ్యానం బాగా చేయాలి. మన మనసు ఎందుకు అలా ఉంటుంది అంటే ఈ మనసు ప్రపంచం వైపు తిరిగి ఉన్నప్పుడే మనసు అశుద్ధిగా ఉంటుంది, కర్మలు కూడా తొలగవు. అందుకే ఇవ్వడు భగవంతుడు. మన గురించి మనకంటే కూడా ఆ పరమాత్మకే తెలుసు. ఇప్పుడు కనుక వీడు మనస్సు అశుద్ధిగా పెట్టి మనం ఈ కోరికలు తీరిస్తే వాడు ఇంకా చెలరేగిపోతారనే విషయం ఆ పరమాత్మకు తెలుసు అన్నమాట. అందుకే మనం ధ్యానం చేయడం వరకే మన వంతు, ఫలితాలు ఆ పరమాత్మనే ఇస్తాడు అనే ఎరకతో మనం ఉండాలి అన్నమాట. మనం ప్రతిరోజు కూడా ధ్యానాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి. వదలని మాత్రం వదలకూడదు. ఇక కొత్తగా ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి అంటే ధ్యాన సాధన ప్రతిరోజు కూడా మన సమయం ఎంత ఉంటే అంత సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. ఇందాక చెప్పినవన్నీ కూడా గుర్తు పెట్టుకొని ప్రతిరోజు చేస్తూ ఉండాలి. కావాలి కావాలి అనేది మాత్రం లేకుండా వచ్చేవి వస్తాయి అని నిరీక్షణ చేసుకుంటూ ఉండాలి. చూడండి, శబరిమాత ఏంటి, మాతంగ మహర్షి దగ్గర ఒక దాసి ఆమె. అయితే ఆమె ఆ గురువుగారు చెప్తూ ఉంటాడనమాట శిష్యులకు పరమాత్మ గురించి, పరబ్రహ్మ గురించి, ఆ జ్ఞానం గురించి. అయితే అప్పుడు ఆ శబరిమాత మహర్షిని అడుగుతుంది, మరి నాకు కూడా కలుగుతుందా ఆ పరమాత్మ దర్శనము అంటే, నీకు తప్పక కలుగుతుందమ్మా అని చెప్తాడు శబరిమాత. అప్పుడు ఆ శబరిమాత ఏదో చూడలేదు, ఎన్నో సంవత్సరాలు ఆ శ్రీరాముడికై నిరీక్షించింది, నిరాశ పడలేదు. కానీ చివరికి రామదర్శనం అనేది పొందింది. ఫలితం వచ్చే వరకు మనం నిరీక్షించాలి, కానీ నిరాశతో కుంగి పోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. చూడండి, నిరీక్షణ అనేది విత్తనము నాటిన రైతు లాంటిది. అతను వెంటనే పంట కోరుకుంటాడా? అది వచ్చే టయానికే వస్తుంది అని నిరీక్షిస్తాడు. మనం కూడా ధ్యానంలో ఫలితాలు వెంటనే రావడం లేదు అని అనుకోకూడదు. నిరీక్షణ ఉన్న వారికి అంతరంగం శుద్ధి అయ్యి శాంతి కలుగుతుంది,
ఆ పరమాత్మ దర్శనం కలుగుతుంది అన్నమాట. చూడండి, ధ్యానం అనేది ఒక యాగం కనుక అయితే, ఒక యాగంతో మనం దీన్ని పోల్చుకోవడం అన్నమాట. ఈ 5 గుణాలు ఆ యాగానికి 5 సమిధెల లాంటివి అన్నమాట. నమ్మకం జ్యోతిని వెలిగిస్తుంది. ఆ ఓర్పు అనేది ఆ జ్యోతి ఆరిపోకుండా కాపాడుతుంది. సహనం అనేది గాలికి తట్టుకుంటుంది. నిజాయితీ జ్వాలను పవిత్రంగా ఉంచుతుంది. ఆ జ్వాల నుండి వెలుగు పుట్టే వరకు మనం వేచి ఉండడమే నిరీక్షణ అన్నమాట. ఎప్పుడైతే ఈ 5 మనం చేస్తామో, పాటిస్తామో, ధ్యానంలో ఇంకా ముందుకు వెళుతాము. ఇప్పటి వరకు మనం ధ్యానం కుదరాలంటే అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు జ్ఞానం పొందాలంటే ఏంటి అనేది తెలుసుకుందాం. మనం జ్ఞానం పొందాలంటే మళ్ళీ ఇక్కడ కూడా 5 ఉన్నాయండి. ఈ 5 పాటించినప్పుడే మనం జ్ఞానం పొందగలం అన్నమాట. ఏంటి అంటే విశ్వాసము, విచారణ, వినయము, విమర్శ, వైరాగ్యం. ఈ 5 పాటించినప్పుడే మనం జ్ఞానం పొందగలుగుతాం. దీంట్లో ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటి విశ్వాసం? విశ్వాసం లేకుంటే జ్ఞానం మనలో మొదలు కాదు. విశ్వాసం అనేది మనకు ఉండాలి. ఏంటి? ఆత్మజ్ఞానం పొందాలన్నప్పుడు గురువు మాట మీద విశ్వాసం ఉంచాలి. గురువు మీద నమ్మకం లేకపోతే నువ్వు ఎలాంటి జ్ఞానాన్ని పొందలేవు. అందుకే గురువు మీద విశ్వాసం ఉంచాలి. అలాగే నేను సాధించగలను అని విశ్వాసం మనపై మనకు కూడా ఉండాలి. గురువు బోధిస్తూ ఉంటాడు. ఎన్ని బోధించినా మనకు సాధించగలము అనే విశ్వాసం లేకపోతే మనము ఏమి సాధించలేము. అందుకే మనపై మనకు కూడా విశ్వాసం ఉండాలి అన్నమాట. గురువులు ఎప్పుడు కూడా మనల్ని సత్యం వైపే, అంటే ఆత్మ వైపే, అంటే ఆ పరమాత్మ వైపే నడిపించడానికి ప్రయత్నిస్తారు. సద్గురువులు ఎప్పుడు కూడా సత్యమే బోధిస్తారు. ఆ పరమాత్మ గురించే మనకు చెప్పడం జరుగుతుంది. అటువైపే మనని ప్రయాణింప చేస్తారనమాట. మనకి మన పత్రికారు ఏం చెప్పారు? నువ్వే దైవము అని చెప్పారు. మరి ఆ మాటను విశ్వసించి మనం సాధన చెయ్యాలి. తటవర్తి గారికి పత్రికారు అదే చెప్పారు, నువ్వే దైవానివయ్యా, నువ్వే ఆత్మవయ్యా అని. అది విశ్వసించి ఆయన అటువైపు అడుగులు వేశారు, సాధన చేయడం జరిగింది. ఆ గురువు మాటను విశ్వసించి అటువైపు ప్రయాణం చేయడం వల్లే ఆయన ఇంత జ్ఞానం పొందడం జరిగింది అన్నమాట. ఇక పత్రికారు విశ్వాసం గురించి చాలా చక్కగా వివరించారు. ఏంటి అంటే లోకంలో 3 రకాల విశ్వాసపరులు ఉంటారు అని చెప్పడం జరిగింది. అది కొద్దిగా తెలుసుకుందాం. మొదటి రకం విశ్వాసపరులు ఏంటి అంటే వీళ్ళు ఆత్మస్థితిలో చిన్నపిల్లల్లాంటి వాళ్ళు. మన చిన్నపిల్లలు, పారాడే పిల్లలు లాంటి వాళ్ళంట. వీళ్ళు ఏమంటారంటే మాకు భగవంతుని పట్ల లేదా గురువు పట్ల విశ్వాసం ఉంది కాబట్టి మా జీవితంలో ఏ సమస్య లేకుండా మా బ్రతుకులు ఒక పూల పాన్పులా ఉండాలని ఆ భగవంతునికి, ఆ గురువుని డిమాండ్ చేస్తారు వీళ్ళు. ఆధ్యాత్మిక మార్గంలో వీళ్ళంతా చిన్న పిల్లలతో పోల్చవచ్చు అన్నమాట. ఇక రెండవ రకం విశ్వాసపరులు వీళ్ళు కొద్దిగా పురోగమించిన ఆత్మలు, అంటే పారాడే పిల్లల నుంచి నడిచే పిల్లల్లాగా అన్నమాట. వీళ్ళేంటి అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చిక్కుకుపోయిన వాళ్ళంటే ఏదైనా నివ్విస్తే నేను ఇస్తాను అంటారు కదా, ఆ విధంగా ఉంటారనమాట. వీరంతా దేవుళ్ళు, గురువులు గొప్ప అద్భుతాలు సృష్టించగలరని నమ్ముతారు. దేవుళ్ళు కానీ గురువులు కానీ ఏదైనా, ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, ఏవైనా సృష్టించి ఇస్తుంటారు, అలా ఇస్తారని నమ్ముతూ ఉంటారనమాట. వీళ్ళ జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా చెలించరు. ఎందుకు అంటే ఆ దేవుడు, గురువు ఆ కష్టం నుంచి మమ్మల్ని బయట వేయగలరు అని భావించి ఉంటారనమాట.
ఇంకా వీరి విశ్వాసం ఎలా ఉంటుంది అంటే, ఇది నా సమస్య కాదు, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఇది నా సమస్య కాదు, భగవంతుడిది, గురువుది, వాళ్ళే చూసుకుంటారు అని అంత ఇదిగా నమ్ముకొని ఉంటారనమాట. ఇంకా ఏంటి అంటే, నా సమయాన్ని, శక్తిని, ప్రేమను వాళ్ళ మీద పెట్టుబడిగా పెట్టాను కాబట్టి నాకు ఏ సమస్య వచ్చినా వాళ్ళే చూసుకుంటారు అని వాళ్ళు విశ్వసిస్తారనమాట. ఇక మూడవ వాళ్ళు ఏంటి అంటే, ఇది అన్నిటికన్నా అత్యుత్తమమైన విశ్వాసం. మూడో రక విశ్వాసపరులు ఏంటంటే, వీళ్ళు సంపూర్ణ శరణాగతిలో ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే, రెండు వైపుల పదున్న కత్తి లాంటి వారనమాట. అంటే వీళ్ళు దేవుని పైన కానీ గురువు పైన కానీ ఎలాంటి షరతులు విధించరు. మొదటి వాళ్ళు, రెండో వాళ్ళు విధిస్తారు కదా, అలా కాదనమాట. వీళ్ళు ఆధ్యాత్మికంగా పరిమితి చెందిన ఆత్మలు. అంటే పూర్తిగా మనిషిగా మారిన, అంటే పారాడే వాళ్ళ నుంచి నడిచే వాళ్ళు, దాని తర్వాత యవ్వనంలోకి వచ్చిన వాళ్ళు అన్నమాట. వీళ్ళు దేవుడి పైన, గురువు పైన పూర్తి అంకిత భావంతో ఉంటారు. ఇంకా ఎలాంటి విపత్కర పరిస్థితులలో కూడా ఏమీ ఆశించకుండా, ఆ గురువు నుంచి కానీ ఆ భగవంతుని నుంచి కానీ ఏమీ ఆశించకుండా ఆ వాటిపై అత్యంత ఎరుకతో ఉంటారు. జరిగే ప్రతి సంఘటన కూడా సరి అయినదే అనే అత్యుత్తమ జ్ఞానంతో వాటిని స్వీకరిస్తూ, గౌరవిస్తూ తమ జీవితాన్ని ఆత్మ పురోగతికై ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఇలాంటి దివ్య విశ్వాసంతో తమ సాధనకు తన విశ్వాసంతో ఉన్న సాధకుడికి ప్రకృతి కూడా అత్యుత్తమమైన వాటిని సమకూరుస్తూ ఉంటుంది అన్నమాట. ఇది విశ్వాసం అన్నమాట. ఇక విచారణ గురించి తెలుసుకుందాం. ప్రశ్నించని వాడికి జ్ఞానం రాదు. ఏంటి అంటే, సాధన చెయ్యడం ఎంత ముఖ్యమో సాధనలో ఎదగాలంటే విచారణ కూడా అంతే ముఖ్యం. నువ్వు సాధన చేయడం ఎంత ముఖ్యంగా భావిస్తావో, ఆ విచారణ అనేది ప్రతి దాని గురించి కూడా విచారణ అని మనకు రమణ మహర్షి అదే చెప్తారండి. ప్రతి దానికి కూడా విచారణ చేయాలని. తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ కూడా అదే చెప్తుందన్నమాట. గురువు చెప్పిన ప్రతి మాటను విచారణ చేస్తూ ఉండాలి. గురువులు ఏదైతే బోధిస్తారో మనకి అది విచారణ అవసరం అన్నమాట. ఇప్పుడు చూడండి, మనను పత్రిగారు ఏం చెప్పారు? నువ్వే ఆత్మవు, నువ్వే దేవుడివి అన్నారు. శరీరం కాదు, మనసు కాదు, ఈ రెండు కూడా ఈ జన్మ వరకే ఉంటాయి. ఆ తర్వాత ఈ శరీరం వెళ్ళిపోతుంది. మరి ఆత్మ ఈ జన్మలో ఉంది, గత జన్మలో ఉంది, వచ్చే జన్మల్లో కూడా ఉంటుంది. మరి ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఆ పరమాత్మ నుంచి వచ్చింది. అది తెలుసుకోమన్నాడు. నేనే పరమాత్మ స్వరూపం అని తెలుసుకోవాలి. అందుకే విచారణ చేస్తే కానీ మనకు తెలియదు. ఎప్పుడైతే విచారణ చేస్తామో అప్పుడు నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను, అంటే నేనే ఆ దైవాన్ని అని తెలుస్తుంది. ప్రతి విచారణ వల్లనే ప్రతి ప్రబోధాన్ని ఎంతో జాగ్రత్తగా మనం విచారణ చేస్తే ఎన్నో విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. రమణ మహర్షి అందుకే విచారణ అని చెప్పడం జరిగింది. చూడండి, రామలక్ష్మణులను కనుక తీసుకుంటే, లక్ష్మణుడు రాముణ్ణి ఎన్నో ప్రశ్నలు అడిగేవాడట. ఆ విచారణ వల్లే ఏం తెలిసింది అతనికి? ధర్మం అంటే ఏమిటి అనేది అర్థమయ్యిందనమాట. ఇక నచికేతుణ్ణి కనుక తీసుకుంటే, కఠోపనిషత్తులో నచికేతుడు యముణ్ణి అడిగిన ప్రశ్నల వల్లే అతనికి బ్రహ్మజ్ఞానం తెలిసింది. ప్రశ్నలు అడగకపోతే ఎవరికి ఏ జ్ఞానము తెలియదనమాట. ఇక అర్జునుడు మహాభారతానికి వస్తే, నేను యుద్ధం చెయ్యాలా, నా వాళ్ళనంతా చంపుకోవాలా అని ఈ ప్రశ్న కృష్ణుడి ముందు పెట్టడం వల్లే కనుక మనకు భగవద్గీత అందించబడింది. గీతా జ్ఞానం అందింది, లేకుంటే వచ్చేది కాదు. తద్వితే ప్రాణిపతేన పరిప్రశ్నేన సేవయా అనే వచ్చిందనమాట. చూడండి, ఇంకా ఉపమానం, మనకు బావిలో నీరు
కావాలంటే తోడాలి. అలాగే మనకు జ్ఞానం కావాలంటే లోతుగా విచారణ అనేది చేస్తూ ఉండాలి. ఇక వినయం. వినయము లేకపోతే జ్ఞానము నిలవదు. నువ్వు ఎంత విన్నా కూడా నీ దగ్గర వినయం లేకపోతే ఆ జ్ఞానం నీ దగ్గర నిలవదనమాట. గురువు దగ్గర వినయంగా ఉంటేనే మనం ఎంతో జ్ఞానం పొందగలుగుతాము. గురువు చెప్పేటప్పుడు చాలా వినయంగా ఉండాలి. ఎంత వినయం ఉంటామో అంత జ్ఞానవంతులం అవుతామన్నమాట. అహంకారం అనేది ఉండకూడదు. ఉంటే ఆత్మజ్ఞానం తెలియదు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆత్మజ్ఞానం పొందాలి అంటే అహంకారం అనేది ఉండదు. అహంకారం ఉన్నవాళ్ళు ఎదుటి వారి మాటలు వినడానికి ఇష్టపడరు. నిజమే, అహంకారం ఉన్నప్పుడు ఎదుటివారి మాటలు నాకే తెలుసు అనే అహంకారంతో ఉంటారనమాట. ఇంకా వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎదుటి వారిలో తప్పులను వెతుకుతూ ఉంటారనమాట. మన మనసు నిండా అహంకారం ఉన్నప్పుడు గురువు చెప్పే మంచి మాటలు ఏవి కూడా మనకు అర్థం కాదు. అన్నిట్లో విపరీత అర్థాలే తీసుకుంటూ ఉంటామన్నమాట. ఈ అహంకారం అనేది ఏంటి అంటే జారుడు మెట్ల మీద ప్రయాణం లాంటిది. అహంకారం ఉన్నప్పుడు జారుడు మెట్లు ఉంటాయి కదా, దాని మీద ప్రయాణం ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఇంకా ఏం చెప్పారు ఇక్కడ అంటే బురద నీటిలో నేలను సందర్శించలేం. ఎప్పుడైతే నీరు స్వచ్ఛంగా నిర్మలమైన జలం ఉంటుందో దాంట్లోనే మనం నేలను చూడగలం. అందుకే గురువులు చెప్తున్నప్పుడు ఎలా ఉండాలి అంటే మనము జీరో మైండ్తో, అంటే నాకేమీ తెలియదు, ఒక వైట్ పేపర్ లాగా మనం గురువు ముందల కూర్చోవాలి. ఎప్పుడైతే మనం వినయంగా ఉంటామో అప్పుడే మనం జ్ఞానపరంగా కూడా ఎదుగుతామన్నమాట. చూడండి, శ్రీరాముణ్ణి కనుక తీసుకుంటే మనము పరబ్రహ్మ అయినా కూడా ఆయన అంటే మనం ఇప్పుడు పూజలు చేస్తూ ఉంటాం ఆయనకి, అంత గొప్ప భగవంతుడైనా కూడా ఆయన వినయశీలి, ఎంతో వినయంగా ఉండేవాడు అనమాట. ఇక హనుమంతుడు తనకి ఎంత శక్తి ఉన్నా నాకింత శక్తి ఉంది అని గర్వపడలేదు. ఆయన కూడా ఎంతో వినయంగా ఉన్నాడు. విదురుణ్ణి కనుక చూస్తే ఆయన ఎంతో గొప్ప జ్ఞాని. తెలుసు కదా అందరికీ, ఆయన యమధర్మరాజు యొక్క అంశ అని. మరి అంత గొప్ప జ్ఞాని అయినా కూడా ఆయనకు ఇంత వీసమెత్తు అహంకారం కూడా లేదు అన్నమాట. అందుకే వినయంగా ఉన్నప్పుడే మనం ఆత్మపరంగా ఎదగగలుగుతాం. నీరు ఎప్పుడూ కూడా తక్కువ ప్రదేశానికి అంటే పల్లానికే ప్రవహిస్తుంది. అలాగే జ్ఞానము వినయమున్న హృదయంలోనే నిలుస్తుంది. జ్ఞానం నిలవాలి అంటే వినయము తప్పనిసరి అన్నమాట. ఇక విమర్శ. మనం సాధనలోకి వచ్చాక ఈ వినయం ఏంటి అంటే సత్యం అసత్యం మధ్య తేడా తెలుసుకోవడానికి విమర్శ అనేది. మనం విమర్శించుకుంటేనే కదా ఇది సత్యమా, ఇది రైటా, ఇది రాంగా, ఇలా ప్రతిదీ విమర్శించుకుంటుంటేనే మనకు తెలుస్తుంది అనమాట. సాధనలోకి వచ్చాక మనం ఎప్పుడు కూడా మన లోపాలను విమర్శతో గ్రహించాలి. మనలో ఉన్న లోపాలను మనం విమర్శించుకుంటూనే చూసుకోవాలి అనమాట. మనలో చెడ్డ అలవాట్లను విమర్శించుకోవాలి. అలా విమర్శించుకోవడం వల్ల ఆ అలవాట్లను నెమ్మదిగా మార్చుకుంటాం. చూడండి, మనలో 99 కరెక్ట్ ఉండి ఒక్క తప్పు ఉన్నా దాన్ని, ఆ తప్పును చూసుకొని విమర్శించుకొని దాన్ని తొలగించుకోవాలి. అలాగే ఎదుటివారిలో 99 తప్పులుండి ఒక్క నిజమున్నా ఆ నిజాన్ని మనం మెచ్చుకోవాలి, నేర్చుకోవాలి అన్నమాట. ఇంకా ఎదుటివారిని కూడా చాలామంది విమర్శిస్తుంటాం, అది తప్పు అన్నమాట. ఎవరి గురించి అయినా ఒక్కసారి అనుకోవచ్చట, అయ్యో వాళ్ళు అలా ఉన్నారు. ఎందుకు అంటే మనకు ఎదుటివాడిలో నచ్చని గుణం ఉన్నప్పుడు మనం కూడా అలా ఉండకూడదు అని తెలుసుకోవడానికి మనం ఒకసారి అనుకోవచ్చు.
ఏ విషయంలో నీవు ఇతరుల పట్ల నీకు బాధ కలుగుతుందో ఆ పని నీవు ఎప్పుడు చెయ్యకూడదు ఇతరుల పట్ల అనేది మనం తెలుసుకోవాలన్నమాట. మనని మనం విమర్శించుకోవడం వల్ల ఏమవుతుంది, ప్రాపంచిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ బాగా ముందుకు వెళ్ళగలుగుతామన్నమాట. ఇక్కడ చూడండి, విమర్శ గురించి మనకి విభీషణ్ణి కనుక తీసుకుంటే రామాయణంలో రావణాసురుడు అన్న అయినా కూడా రాక్షస ధర్మాన్ని విమర్శించి ధర్మం వైపు నిలబడడం జరిగింది, అంటే రాముడి వైపు రావడం జరిగింది. ధర్మరాజు ప్రతి విషయంలో కూడా ధర్మాధర్మాలను తూకం వేస్తూ ఉండేవాడనమాట. మరి బంగారాన్ని పరీక్షించాలి అంటే అగ్ని అవసరం, అలాగే జ్ఞానానికి వివేకం అవసరం అన్నమాట. అందుకే ప్రతిది కూడా మనం విమర్శించుకొని చూస్తూ ఉండాలి. అలాగే వైరాగ్యం, ఈ వైరాగ్యం అనేది వేటి మీద ఆసక్తి లేకపోతేనే మనలో జ్ఞానం ప్రకాశిస్తుంది. ప్రాపంచిక విషయాల్లో మనం కోరికలు అనేది ఆపుకుంటూ ఉండాలి. మనకి ఎన్నో కోరికలు కలుగుతూ ఉంటాయి, ఆ కోరికలు అనేది ఆపుతూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనకు ప్రాపంచిక విషయాల మీద వైరాగ్యం లేకపోతే భగవంతుడి మీద ఇష్టం అనేది కలగదు. ప్రాపంచిక మీద విషయాల మీద ఉన్నంతసేపు ఇక వాటి మీదనే ఉంటుంది తప్ప మనకు భగవంతుడి పైన ఇష్టం అనేది ఏర్పడదు అన్నమాట. ఇంకా అందుకోసం ప్రయత్నించం కూడా అన్నమాట. అందుకే భగవంతుడి కోసం ధ్యానం చెయ్యాలి అంటే ప్రాపంచిక విషయాలను కూడా వదిలిపెట్టాలి. ఎప్పుడైతే మనం భగవంతుడి కోసం ధ్యానం చేస్తామో అప్పుడు ప్రాపంచిక విషయాలు కూడా మన జీవితంలోకి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. అందుకే మనం ఎప్పుడు కూడా ఇది గుర్తుంచుకొని మనం భగవంతుడి కోసమే ధ్యానం చేయాలి. కోరికలతో సంకల్పాలు పెట్టి ధ్యానం చేయడం వల్ల ఎలాంటి లాభం లేదు. ఆ ధ్యానం అనేది భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, చేరుకోవడానికి అన్నప్పుడే మనకు సరియైన ఫలితాలు వస్తాయన్నమాట. దీనికి మీకు రాముడి గురించి భరతుడి గురించి చెప్తానండి. రాజ్యం వదిలి రాముని పాదికలే సింహాసనంపై పెట్టి జీవించాడు, ఆ రాజ్యాన్ని ఏలాడు. అంటే వైరాగ్యం అంటే ఇదే. అలాగే భీష్ముడు సింహాసనాన్ని వదిలిపెట్టి బ్రహ్మచర్యం స్వీకరించడం జరిగింది. మనం ఒక చిన్న ఉదాహరణ గనక చూస్తే, పొలంలో కలుపు బొక్కలు తీసివేస్తేనే మనకు పంట బాగా పండుతుంది. అలాగే మనసులో ఆసక్తులు, అంటే ఇవి కావాలి అవి కావాలి ఎన్నో ఉంటాయి కదా, అవన్నీ తగ్గినప్పుడే మనకు జ్ఞానం వికసిస్తుంది అన్నమాట. ఇక మనం ఈ 5 గురించి, జ్ఞానం అనేది ఒక్క రోజులో వచ్చే విషయం కాదండి. ఏంటి అంటే ఇది ఒక యాత్రలాగా అనమాట. ఇది ఒక ఆత్మయాత్ర అనమాట. విశ్వాసం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యూ. మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంత గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సంధ్య గారికి, ధనలక్ష్మి మేడం గారికి, లావణ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ చాలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.